నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతు పనులను పూర్తి చేయనున్న ప్రభుత్వం. నరసాపురంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. వెంట ఉన్న ఆర్డీఓ దాసిరాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వం. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం మహానాడులో పేర్కొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పేరాబత్తుల. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులకు తణుకులో నివాళులర్పించిన కామేష్ యూత్ కార్యకర్తలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు. తణుకులో స్పష్టం చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు పాతపాటి. రంగస్థల వృత్తి కళలను ఆదరించాలి. ప్రజలకు తణుకులో విజ్ఞప్తి చేసిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్. 20 మందికి సన్మానం. ఉద్యాన పంటల సాగుపై తాడేపల్లిగూడెం మండలంలో సాగిన ప్రాంతీయ సలహా మండలి సమావేశం. పాల్గొన్న శాస్త్రవేత్తలు, మైక్రో ఇరిగేషన్ శాఖ అధికారులు. తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా కొనసాగిన ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు. హాజరైన 655 మంది విద్యార్థులు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ. కొవ్వూరు మహానాడులో పేర్కొన్న ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. ప్రజలలో మమేకమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ. వేలివెన్నులో జరిగిన నిడదవోలు నియోజకవర్గ టీడీపీ మహానాడులో స్పష్టం చేసిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. అయినవిల్లిలంకలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న సీతారామచంద్రస్వామి శతాబ్ది ఉత్సవాలు. 108 కళాశాలతో నిర్వహించిన కుంభాభిషేకం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వివిధ ప్రాంతాల భక్తులు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో స్తంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పౌర జీవనం. తడిచిన రోడ్లు, నిలిచిన రాకపోకలు. డ్వాక్రా సంఘాల సభ్యులకు సిద్ధమైన రుణ ప్రణాళిక. ఏలూరులో ప్రకటించిన సెర్ఫ్ సీఈఓ వాకాటి. హాజరైన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతు పనులను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. నరసాపురంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం మాట్లాడారు. ఈ గృహాలలో ఉంటున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ దాసిరాజు, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి పిచ్చయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి బి రామాంజనేయరాజు ఉన్నారు. పేదల ప్రయోజనాలను కాపాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేది కూటమి ప్రభుత్వమేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడులో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మహానాడులో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా ఈ పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. 2024-25 మధ్య మృతి చెందిన నేతలకు నివాళి అర్పించారు. పలు తీర్మానాలు ఆమోదించారు. ఎక్కడా కూడా నిధులతో కాకుండా 170% ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆయన చెప్తే సిఎస్ఆర్ గ్రాంట్లు అవ్వచ్చు, దాతలు అవ్వచ్చు, అందరినీ కూడా మోటివేట్ చేసి, నాకు తెలిసింది కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని దండిగా సిఎస్ఆర్ నిధులు కానీ దాతలను కానీ మరి ప్రోత్సహించి ఉండరు. ఈ రాష్ట్రంలోనే ఉండి నియోజకవర్గం దాంట్లో నెంబర్ 1 నియోజకవర్గం ఖచ్చితంగా మనం చెప్పవాలి. ఎందుకంటే స్కూల్స్ విషయంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 34 హై స్కూల్స్ ఉన్నాయి. 90% హై స్కూల్స్ ఆల్రెడీ దాతలతో బిల్డింగ్లు కట్టడం కానీ అందులో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ
అన్ని స్కూల్స్కి ఆల్రెడీ ఆయన చేశారు 1 yearలో. అలాగే హాస్పిటల్స్, నేను ఇప్పుడు వస్తుంటే ఆకివీడి కాలగొట్ట వస్తుంటే డ్రైన్స్ అవుతున్నారు. అది కూడా రైతులు సహాయంతోనే. నాకు తెలుసుండి ప్రాజెక్ట్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓయిని అలవాట్లు పడిపోయి ఉంటాం. మన ఇల్లు చక్క పెట్టుకుంటాం తప్ప మన ఇంట్లో ఉన్న చెత్తని పక్కింట్లో అయినా చూస్తాం. అది మానవ సహజం. జనరల్గా అందరూ కూడా అలాగే ఆలోచిస్తాం. కొన్ని అలవాట్లు పడినప్పుడు ఈ కొత్త డెవలప్మెంట్ విషయంలో జీర్ణించుకోవడం కష్టం, కానీ మనం అలవాటు పడాలి. ఎందుకంటే తెలుగుదేశం అనేది ఒక ప్రపంచం, మనందరికీ తెలుసు. ఆ రోజు 1982 మార్చి 29న విశ్వవిఖ్యాత ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కొత్త నాగబాబు, ఆకివీడు కాళ్లమండల అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్, జీవి నాగేశ్వరరావు, కొత్తపల్లి నాగరాజు, గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు, బొల్లా వెంకట్రావు, తోట ఫణిబాబులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతిని తణుకులో మంగళవారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా కామేష్ యూత్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్క్లోని టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు సూరంపూడి వైభవ్ మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధునిగా, గాంధేయవాదిగా ఆయన దేశానికి అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయన్నారు. మన రాష్ట్రానికి ఆయన తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి పునాది వేశారన్నారు. నీతికి, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులను నేటి తరం ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకోవాలని సూరంపూడి సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు గూడూరి రాజా, చేగొండి బ్రహ్మాజీ, జి చంద్రశేఖర్, విప్పర్తి వంశీ, తంపనబోయిన దుర్గారావు, పితాని సత్యనారాయణ, పి దుర్గాప్రసాద్లు పాల్గొన్నారు. జోహార్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, 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 జోహార్. తణుకులో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రజా అవసరాలను తీర్చే వేదికగా ఈ కార్యాలయం ఉపయోగపడాలని కార్యకర్తలకు ఉద్బోధించారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని హితవు పలికారు. అనంతరం నరేంద్ర సెంటర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేము షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు చాలా దృఢంగా ఉన్నాయి. దాంతోపాటుగానే దానిలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోని కూడా కోఆర్డినేటర్ల ఆఫీసులు ఓపెన్ చేయాలని, దాంతోపాటుగానే ఏది ఏమైనప్పటికీ సంస్థాగతంగా బూత్ లెవెల్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతుల కోసం మేము ఎటువంటి పరిస్థితుల్లోని వాళ్ళ గురించి ధర్నా చేయటం కానీ, లేదంటే కనుక సమస్యల పట్ల కలెక్టర్ గారితో మాట్లాడి ఎందుకైతే ప్రొక్యూర్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదని కూడా అడగడానికి మేము రేపు ఆఫీస్కి అయితే కనుక వెళ్ళటం జరుగుతుంది. కలెక్టర్ గారితోనే మాట్లాడతాం. ఎందుకంటే దానికి సంబంధించిన జిల్లాకి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ కలెక్టర్ కాబట్టి రైతుల కోసం ఎందుకు చేయట్లేదు ఏంటనేది అడుగుతాం. అలాగే రైతులను కూడా ఒకసారి వెళ్ళి చూసి ఎందుకైతే కొనట్లేదు, ఏ రకంగా కొనట్లేదు, పైగా దానికి ఏదో నామ్స్ పెట్టారు, 7% మాయిశ్చర్ ఏదో అని చెప్పంటున్నారు. ఆ మాయిశ్చర్లో అటువంటి ఏమన్నా ఉంటే కనుక దాన్ని ఎక్స్క్లూడ్ చేసి ముందు రైతు దగ్గర ధాన్యం కొనాలనే
దాని గురించి మేమంతా పోరాటం జరుగుతుందండి. డాక్టర్ తాతిన రామబ్రహ్మం హాస్పిటల్ వీధిలో ఆరంభించిన ఈ కార్యాలయ ఏర్పాటు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి దిల్సిపో రామకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య కార్యకర్తలు మల్లిపూడి లక్ష్మి, అన్నపు శ్రీను, దిల్సిపో శాంతారావు, కోలుకులూరి అర్జున్ రావు, వేగేసిన నరసింహరాజులతో పాటు పలు ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో 20 మంది పేద రంగస్థల వృత్తి కళాకారులను సన్మానించి నిత్యావసర సరుకులు, దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కళాకారులు గేయాలను ఆలపించి ఆనందపరిచారు. అనంతరం అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుసేన్ అహ్మద్ మాట్లాడుతూ ఒకప్పుడు సమాజాన్ని చైతన్యపరిచిన రంగస్థల కళలు సన్నగిల్లడం విచారకరమన్నారు. నేటి సమాజానికి అనుగుణంగా కళారూపాలను ప్రదర్శించే సంస్థలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా మన పురాతన సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత తరంపై ఉందన్నారు. కదలి రాగదే రావోయి వనమాల సత్త కోయిల చేసి నే వ్యథవలగుచు ఇన్ని తప్పులు చేసి నే వ్యథవలగుచు నన్ను కన్న తల్లిదండ్రుల కడుపున చిచ్చు పెట్టి నన్ను నమ్ముకు పత్తు త్రాకుడు పడవదేసి 5 లెమ్మని 5గురకు ధర్మంబుగా నీకు తోసినట్లు మనకును వారిని మామా ఎలా చూడు ఇప్పుడు చదవాలంటే, పుస్తకం చదవాలంటే కొద్ది కష్టపడాలి. కానీ సినిమా చూడాలన్నా, నాటకాలు చూడాలన్నా ఈజీ. చూడగానే మంచిని ప్రబోధించేది కళలో ఉంటే దానివల్ల మంచిగా ఎదుగుతాడు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ రోజుల్లో టీవీ లేనిదే ఎక్కడ ఏ ఇల్లు లేదు. టీవీలో మంచి కార్యక్రమాలు వచ్చినాయి అనుకోండి, మంచిని ప్రబోధించేది, సర్వమానవ సమానత్వం చెప్పేది, భారతదేశమే కాదు యావత్ విశ్వమే మంది. అంటే మనకిచ్చిన మెదడు ఏ జంతు జీవరాశి కూడా ఇవ్వలేదు. ఏ జీవరాశికి, వృక్షాలకు కానీ, పర్వతాలకు కానీ, సముద్రాలకు కానీ, జంతువులకు కానీ ఎవరికి కూడా మనకి ఉన్న బుద్ధి ఇవ్వలేదు. ఆ బుద్ధిని మనం వక్రీకరించకుండా మంచిగా ఉపయోగించామనుకోండి, ప్రతి చోట కూడా మంచి చేయాలి. మనకి ఏ గ్రంథం చదివినా కూడా చెప్పేది ఏంటంటే మీరు మంచి చేయండి, మంచిగా ఉండండి, మంచి అనే ప్రబోధిస్తుంటే మనం ఎప్పుడు చెడు చేసేవాళ్ళు ఎంతోమంది రాసిన రాతల ద్వారా కానీ, మీ చేతల ద్వారా కానీ, నాటకాల ద్వారా కానీ ఇంకా సమాజాన్ని మంచిగా నడపాలని కోరుకుంటున్నాను. అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరు కరుణాకర చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకన్న, మోల్పూరి భారతీదేవి, కార్యదర్శి మహమ్మద్ స్వాలిహా, కోశాధికారి అజ్జి భాస్కర్ రావు, సంయుక్త కార్యదర్శులు ఎస్ రామకృష్ణారావు, నాదెండ్ల కృష్ణానందం, మెంబర్ కె రామ్మోహన్ రావులు పాల్గొన్నారు. ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతిని తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. బొమ్మల వీధిలోని మారుతి జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు మాట్లాడుతూ సిరివెన్నెల కురిపించిన గేయాలు తెలుగు రాష్ట్రాల్లో నేటికి ఒక వెలుగు వెలుగుతున్నట్లు చెప్పారు. అలాగే ఆయన రాసిన గేయాలను కూడా తాడినాడ ఆలపించారు. ఈ సందర్భంగా కవి ఎర్రంశెట్టి రఘురాంను ఘనంగా సత్కరించారు. సిరివెన్నెల ఒక విశ్వవిద్యాలయం, సాహిత్య సంపదల నిలయం, తెలుగు మాటకు, పాటకు, మాధుర్యానికి నిదర్శనం. సిరివెన్నెల గీతాలు వసంతాల వెన్నెలలో వెన్నెల వెలుగులో రవ్వల జడిగా కురిపిస్తూ, ఎదను తరిచి లేపుతూ, ఆనంద సాగరంలో అలరిస్తూ, పదాల పెదవులపై పల్లవిస్తూ పాడుతూనే ఉంటాయి. అంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాస
శ్వాసం శూన్యం నాదే కవినై కవితనై పాయనై భర్తనై మల్లెల రారిలో మంచు ఎడారిలో. ఇంకా ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ చిట్టిడి నాగరాజు, వివిధ రంగాలకు చెందిన కేవీఎస్డి ప్రసాద్, కర్రి జానకిరాం, కమ్ముల వెంకటరెడ్డి, పెనుమత్స వర్మలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కోరుతూ ఇరగవరం మండలం సిఐటియు కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా చేసి వినతిపత్రం అందజేశారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించాల్సిన హక్కులను, చట్టాలను మార్చివేయడం అన్యాయమంటూ వారు నినాదాలిచ్చారు. అలాగే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంస్థ జిల్లా నాయకులు కామన మునుస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు కె హేమలత, బి పద్మ, అంగన్వాడీ వర్కర్లు ఎం కుమారి, జి దేవి, జె రామకృష్ణ, పాలా సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.